హాయ్ వెల్కమ్ టు ల్యాండ్ క్లారిటీ. స్టాఫ్ సెలక్షన్ కమిటీకి సంబంధించిన సీరియల్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్లో ఏ విధంగా అడిగాడు అనేది చూద్దాం. మన సూపర్ 30 కాన్సెప్ట్లో ఈరోజు టాపిక్ కోడింగ్ డికోడింగ్ చూద్దాం. ఏ విధంగా అడిగాడు ఎస్ఎస్ సీరియల్ ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ సెటన్ కోడ్ లాంగ్వేజ్ చూసారు ఇక్కడ సాఫ్ట్వేర్ అనే దానికి కోడ్ ఏమి ఇచ్చాడంటే OSTFAWR అని ఇచ్చాడు. మీరు ఎప్పుడైనా ఇలాంటి కొంచెం చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించండి. ఎలా అంటే కంగారు పడిపోయి ఎస్ అంటే 19, O అంటే 15 అని ఏ లెటర్ కా లెటర్ రాయకుండా క్లారిటీ ఏంటంటే సాఫ్ట్వేర్లో ఉన్న లెటర్స్ అన్నీ ఇందులో ఉన్నాయా లేవా అని ఆలోచించుకోవాలి. ఫస్ట్ సేమ్ లెటర్స్ ఉన్నాయా లేవో చూసుకుంటే ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయి? SO OS అయింది, ఓకే, FT TF అయింది, WA AW అయింది, RE ER అయింది. అంటే 2 లెటర్స్ చెప్పిన ఇంటర్చేంజ్ అవుతున్నాయి కాబట్టి. అలాగే దేనికి అడిగాడు కోడ్ అంటే ఇంటర్నెట్కి ఏంటని అడిగాడు. అంటే ఏమవుద్ది? IN NI అవుద్ది, TE ET అవుద్ది. అంటే ఆప్షన్లో NIET ఎక్కడున్నాయో చూద్దాం. NIET ఫస్ట్ ఆప్షన్ ఉంది, NIET సెకండ్ ఆప్షన్ ఉంది. ఇంకా చూద్దాం. తర్వాత NR ఉండాలి, RN NR అవ్వాలి కాబట్టి NIET NR. చూసారా ఏ ఆప్షన్ మనకు కరెక్ట్ అయిందంటే మనకి సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి. BMNJJSVIకి కోడ్ అది అయితే కనుక మీరు చదివేటప్పుడు క్లారిటీ ఉండాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. BNMNJ ఈజ్ రిటన్ యాజ్ అది ఇచ్చాడు. ఈజ్ రిటన్ యాజ్ అంటే దీనికి ఇదైతే ఇక్కడ కూడా సేమ్ ఉంది. ఈజ్ రిటన్ యాజ్ అంటే ఇక్కడ ఏం అడిగాడు? విచ్ వర్డ్ అంటే క్లారిటీకి ఇది అడుగుతున్నాడు. అంటే ముందుది అడుగుతున్నాడు. దీనికి ఇది వచ్చింది, ఏ వర్డ్కి ఇది వస్తుంది అని అడిగాడు. సో ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తే B అంటే లెటర్ నెంబర్ 2, C అంటే 3 అంటే ఎంత పెరిగింది? +1. M అంటే 13, O అంటే 15. 13 15 అయిందంటే ఎంత పెరిగింది? +2. అంటే +1 +2 పెరిగిందని జస్ట్ 2 లెటర్ చూసా. ఏమన్నా మనకు పాసిబుల్ ఉంటే మరి ఇక్కడ అడిగాడు కాబట్టి ముందు ఆన్సర్ మనకు రావాలంటే మైనస్ చేయాలి. -1 -2. E అంటే 5, ముందు లెటర్ D. సో D ఉన్న ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి చూద్దాం. సెకండ్ O అంటే 15 -2 అంటే 13. అంటే DM ఉండాలి. DM ఎన్ని ఆప్షన్ ఉందంటే ఫస్ట్ ఆప్షన్. ఇలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి. ఇన్ ఏ సెటన్ కోడ్ లాంగ్వేజ్ బెల్ అనే దానికి కోడ్ ఏమి ఇచ్చాడంటే BELLకి కోడ్ ఏమి ఇచ్చాడంటే 111141. అయితే హీర్ అనే దానికి కూడా కోడ్ ఇచ్చాడు. దానికి ఏమి ఇచ్చాడంటే 172647. నిన్నేం అడుగుతున్నాడు? మైక్ ఏంటని అడుగుతున్నాం. ఓకే, క్లారిటీగా చూద్దాం. ఇది కొద్దిగా కష్టం అన్న ఫీలింగ్ ఉంటుంది. చాలా జాగ్రత్త చూడడం. ఏదైనా మనకు కొంచెం ఈజీగా రావాలంటే ఫస్ట్ ఓడిచ్చి నంబర్స్ ఇచ్చాడంటే ఫస్ట్ ఏ లెటర్ కా లెటర్ వేసుకుందాం. ఏమి ఇచ్చాడు చూద్దాం. ఓకే, B అంటే లెటర్ నెంబర్ 2, E అంటే 5, L అంటే 12, L అంటే 12. కానీ ఇక్కడ జాగ్రత్తగా చూస్తే 111141 ఉందంటే ఏదో తీసినట్టు ఒక దగ్గరగా రిలేషన్ అన్నట్టు ఒక ఆలోచన ఉందాం. చూద్దాం. -1 -1 -1 -1 చూద్దాం. ఏమొచ్చింది? -1 తీస్తే 111141. ఇక్కడ కూడా 111141 ఉంది. అయితే 141111 ఉంది, కానీ 111141 ఉందంటే రివర్స్లో రాశాడు. అంటే ఉన్న లెటర్కి ఒక లెటర్ తగ్గించి రివర్స్లో రాశాడు. కాబట్టి చూడండి. R అంటే 18, -1 తీస్తే 17. 1 అంటే యాక్చువల్లీ ఇక్కడ 1 A అంటే 1 అని అనుకుంటారు, బట్ దీన్ని 1 అని ట్రీట్ చేయొచ్చు, 27th లెటర్ అని కూడా తీర్చేయచ్చు. కాబట్టి 27 నుంచి 1 తీస్తే 26. E అంటే 5 -1 4, H అంటే 8 -1 7. రివర్స్లో రాసుకుంటా వెళ్ళాడు. మనం కూడా దీని ఆన్సర్ చూద్దాం. 5 11 9 13. 5 నుంచి 1 తీస్తే 4, ఇది 1 తీస్తే 10, 1 తీస్తే 8, 1 తీస్తే 12. 410812 అని ఎక్కడుందంటే ఇది థర్డ్ ఆప్షన్లో ఉంది. 410812. అంత ఈజీగా చేయాలి. ఏ లెటర్ కా లెటర్ వస్తే ఈజీ. నెక్స్ట్ ఇది చూడండి. ఈ క్వశ్చన్ SSC ప్రీవియస్ క్వశ్చన్ కాబట్టి చాలా ఈజీగా అడిగాడు. ఈ క్వశ్చన్ ఎంత ఈజీగా చూడండి. దీనికి ఇదైతే స్పీడ్కి ఏంటని అడుగుతున్నాడు. ఓకే, క్లారిటీగా చూద్దాం. మీరు ఈ రెండు కంపేర్ చేసినప్పుడు ఇందులో ఉన్న లెటర్స్ అన్నీ అందులో ఉన్నాయంటే లేవు. లేనప్పుడు టెక్నిక్ ఏంటంటే మనకి వచ్చిన ఆన్సర్ వచ్చిన దాంట్లో ఫస్ట్ లెటర్ మనం తీసుకోవాలి.
ఇది. ఈ టీ ఎవరి తర్వాత వస్తుంది అంటే ఎస్ తర్వాత. ఎస్ ఉందా? ఉంది. ఎస్ తర్వాత టీ, ఎల్ తర్వాత ఎం, ఏ తర్వాత బి, ఎన్ తర్వాత ఓ, ఓ తర్వాత పి. అంటే నెక్స్ట్ లెటర్ ఇచ్చారు. సో దీన్ని చూద్దాం. ఎస్ తర్వాత టీ, పి తర్వాత క్యూ. టీ క్యూ ఉండాలి ఆప్షన్. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్. ఇట్స్ అన్ ఎక్కువ లాక్కూడదని. నెక్స్ట్ ఇది చూడండి. ఈ క్వశ్చన్ చాలా కష్టంగా ఫీల్ అవుతారు, కానీ నేను చేసే విధానం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎలా అంటే BYE దీనికి కోడ్ ఏమి ఇచ్చాడంటే 245. అంటే అందరూ ఎలా ఆలోచిస్తారంటే, సార్ బి అంటే లెటర్ నెంబర్ 2 కదా ఇచ్చాడు, మరి ఈ అంటే లెటర్ నెంబర్ 5 కదా ఇచ్చాడు, మరి వై అంటే 25, మరి 4 ఇచ్చాడేంటి? సో ఏ లెటర్కి ఆ లెటర్ ఫెయిల్ అయింది. మరి ఏ లెటర్కి ఆ లెటర్ ఫెయిల్ అయితే నెక్స్ట్ మనం చూడాల్సిన చిన్న లాజిక్ ఏంటంటే, మనకి A to Z నెంబర్స్ రావాలి, తర్వాత ఓవెల్స్, తర్వాత ఆపోజిట్ పేర్స్, డౌన్ పేర్స్, అప్ పేర్స్ అంటారు. ఇది నేను ఆల్రెడీ మన ప్లేలిస్ట్లో రీజనింగ్ ఇంట్రడక్షన్ వీడియో చూస్తే ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్లు అయినా సరే ఆఫ్టర్గా మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే చూద్దాం. డౌన్ పేర్స్ అంటున్నారు ఏంటి చూద్దాం. ఆల్రెడీ ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అలాగే స్పేర్లు క్యూబ్లు కూడా చూసుకుంటే మనకి ఈ కోడింగ్ డీకోడింగ్ ఈజీ అవుతుంది. చూద్దాం ఏమన్నాడు. అసలు బీకి డౌన్ పేరు ఏంటి? BY బాయ్. వైకి డౌన్ పేరు ఏంటి? అది కూడా BY బాయ్. ఈకి డౌన్ పేరు ఏంటి? ETV అని పెట్టుకున్నాం. ఓకే, సో వై అంటే లెటర్ నెంబర్ 25, బి అంటే లెటర్ నెంబర్ 2, బి అంటే లెటర్ నెంబర్ 22. టోటల్ ఒకసారి చూడండి. 25 + 2 27, 27 + 22 49. మనకి 49 వచ్చింది. బట్ వీడు ఇచ్చింది 245. మరి 49 245 అవ్వాలంటే దీన్ని దేంతో మలిపేర్చారంటే 5తో. ఓకే, 9 5 45 4 4 సరిపోయింది, 245 వచ్చింది. అంటే డౌన్ పేర్స్ రాసి ఓకేనా దాన్ని 5తో మల్టిప్లై చేశాడు. అలాగే మనకి OLA చూద్దామా. OLA. ఓకి డౌన్ పేర్ ఎల్, ఎల్కి డౌన్ పేర్ ఓ, ఏకి జెడ్. ఇవన్నీ మనకి రీజనింగ్ ఇంట్రడక్షన్ చూడండి. ఎల్ అంటే 12, ఓ అంటే 15, జెడ్ అంటే 26. ఇవన్నీ కలిపి ఏం చేయాలి మరి? 5తో మల్టిప్లై చేయాలి. మరి ఎన్ని కలిపితే ఎంత వస్తుంది? 12 + 15 27, 27 26 కలిపితే 53 ఇంటూ 5 చేయాలి కాబట్టి చూడండి. 3 5 15 1 26 265 సరిపోయిందా? అంటే డౌన్ పేర్స్ రాసి టోటల్ చేసి 5తో మల్టిప్లై చేయాలి. కారు చూద్దాం. కార్కి డౌన్ పేర్, సికి వచ్చే డౌన్ పేర్ క్లైమాక్స్ అని గుర్తుపెట్టుకుంటే X, ఏకి డౌన్ పేర్ A to Z, ఆర్కి డౌన్ పేర్ ఇండియన్ రైల్వేస్ I. 24 + 26 ఇక్కడికి 50, 50 + I అంటే 9, 59. ఈ 59ని దేంతో మల్టిప్లై చేయాలంటే 5తో. 9 5 45, 4 5 5 25 + 4 29. అంటే ఆన్సర్ 295. ఎక్కడ ఉందంటే థర్డ్ ఆప్షన్. ఇంత ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇక చూడండి. స్ట్రీమ్కి ఏమి ఇచ్చాడంటే 16 14 18 44 5 2 2 8. ఎంత భారీగా ఇచ్చాడన్న ఆలోచన స్ట్రీమ్ అనే దానికి. ఓకేనా, నిన్నేం అడుగుతున్నాడంటే పీరియడ్ అనేదానికి ఏంటని అడుగుతాం. క్లారిటీ. స్ట్రీమ్కి అది ఇచ్చాడు కదా, మనం స్ట్రీమ్కి ఏ లెటర్ కా లెటర్ చూసుకున్న. ఎస్ అంటే 19 ఉండాలి, బట్ 16 ఉంది కదా, 3 తగ్గిందని అనుకుంటాం. టీ అంటే 20 కదా, మరి 3 తగ్గితే ఎంత ఉండాలి? 17 ఉండాలి. సో 14 ఉంది. ఏ లెటర్ కా లెటర్ మనకు ఫెయిల్ అయింది. ఎప్పుడైతే ఏ లెటర్ కా లెటర్ ఫెయిల్ అయిందో మనం చూడాల్సింది డౌన్ పేర్స్. ఓకే, ఎస్కి వచ్చే డౌన్ పేర్ హై స్కూల్. ఓకే, టీకి వచ్చే డౌన్ పేర్ GT గోట్ అని పెట్టుకోవచ్చు. ఆర్కి వచ్చే డౌన్ పేర్ ఇండియన్ రైల్వేస్, ఈకి వచ్చే డౌన్ పేర్ ETV, ఏకి వచ్చే డౌన్ పేర్ ఇందాక చెప్పాను A to Z, ఎంకి వచ్చే డౌన్ పేర్ MN మ్యాన్ అని పెట్టుకున్నాం. ఓకే, అండ్ నేను ఏ రాశాను? డౌన్ పేర్స్ రాశాను. ఆపోజిట్ పేర్స్లో డౌన్ పేర్. H అంటే 8, ఇది 7, ఇది 9, ఇది 22 26 14. మరి ఇవి ఇచ్చాడా? అది లేదు అనిపిస్తుంది, కానీ ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ 8 ఉంది, బట్ అక్కడ 16 ఉంది. అంటే ఏం చేశాడు? డబల్ చేశాడు. ఇక్కడ 7, అక్కడ 14, ఇక 9 18 22 44 26 డబల్ చేస్తే 52 14 28. డౌన్ పేర్ రాసి వాటిని డబల్ చేశాడు. అలాగే ఈ పీరియడ్
అనే దానికి డౌన్ పేరు చూద్దాం. A to Z లెటర్స్తో పాటు ఆపోజిట్ పేరు చూడాలి. పీతో డౌన్ పేరు కే అని వస్తుంది, కపిల్ అని పెట్టుకున్నాం. ఈటీవీ అని పెట్టుకున్నాం. ఆర్ ఇండియన్ రైల్వేస్, మరి ఐకి అది కూడా ఇండియన్ రైల్వేస్. ఎల్ఓ లవ్ అని పెట్టుకున్నాం. డబ్ల్యూ అని పెట్టుకున్నాం. ఇవన్నీ డౌన్ పేస్, ఆపోజిట్ పేస్. ఓకేనా. కే అంటే 11. మరి ఏం చేయాలి మనం? డౌన్ పేస్ ఏదైతే వచ్చిందో దాన్ని డబల్ చేయాలి. చూద్దాం. 22 ఇది 9th లెటర్, ఇది 18th లెటర్, 12th లెటర్, 23 లెటర్. ఇట్లన్నింటినీ డబల్ చేస్తాయి. 22 44 అని ఉండాలి. 22 44 అనేది ఇక్కడ ఉంది, అక్కడ కూడా ఉంది. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 9 డబల్ చేస్తే 18. ఓకేనా. 22 44 18 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది. 18 డబల్ చేస్తే 36 ఎక్కడ ఉంది? అలాగే 12 డబల్ చేస్తే 24 ఇది. 23 డబల్ చేస్తే 46 అంటే ఇన్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. పర్సన్ అనే దానికి ఇదైతే కనుక టేబుల్ అనే దానికి ఏంటని అడుగుతున్నాడు. ఓకే. క్లారిటీగా చూస్తే మనం మామూలుగా చేస్తాం. పి అంటే 16, ఎం అంటే 13 కాబట్టి -3 తగ్గింది అంటాం. ఓకే. ఈ అంటే 5, ఎన్ అంటే 14 పెరిగింది +9. ఇదేదో కొద్దిగా ఫెయిల్ అయ్యేటట్టుంది అన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఫార్వర్డ్ ఎప్పుడైతే మనకి సరిగ్గా రాలేదో బ్యాక్వర్డ్ చూద్దాం. బ్యాక్వర్డ్ అంటే ఏం లేదు, ఇక్కడి నుంచి చూద్దాం. ఎం తర్వాత ఎన్ తర్వాత ఓ, ఆర్ తర్వాత ఎస్ అని మనకి క్యూ తర్వాత ఆర్ అని మనకు అర్థం. అంటే బ్యాక్ నుంచి నెక్స్ట్ లెటర్ వస్తుంది అన్నమాట. అంటే టేబుల్ అనే దానికి మనకి ఏం వస్తుంది అంటే మనకి రావాల్సింది ఏంటంటే బ్యాక్ నుంచి. కాబట్టి ఈ అనేది ఎవరి తర్వాత వస్తుంది? డి తర్వాత ఈ. ఓకేనా. సేమ్ దానిలాగే మనం ఇలా చేద్దాం. మరి డి ఉందా ఫస్ట్ ఆప్షన్లో అంటే ఆటోమేటిక్గా ఇది ఉంది కాబట్టి ఆన్సర్ పెట్టేయచ్చు. ఇంకోటి రైటర్ సరదా చేద్దాం. కే తర్వాత ఎల్, బి ఎవరి తర్వాత వస్తుంది? ఏ తర్వాత బి. సరిపోయింది కదా. మరి ఏ అనేది ఎవరి తర్వాత వస్తుంది అంటే జెడ్ తర్వాత ఈ. టీ అనేది ఎస్ తర్వాత టీ. ఈ ఆప్షన్ సరిపోయిందిగా, అంత ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇది చూడండి. ఇది మెసేజ్ కోడింగ్ అంటారు. కోడింగ్ డికోడింగ్లో చాలా ఈజీ. ఓకేనా. ఎలా అంటే వర్క్ ఆన్ హిమ్ ట్వైస్ అనే దానికి కోడ్ ఏమి ఇచ్చాడంటే ఇది ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ హిమ్ ఫాస్ట్ ట్వైస్ అనే దానికి కోడ్ ఏమి ఇచ్చాడంటే ఇది ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ ఇంకేంటి ఏమడిగాడు? కేస్ ఆన్ హిమ్ దానికి ఏమి ఇచ్చాడంటే ఇది ఇచ్చాడు. అయితే నేనేం అడుగుతున్నాడో కావాలి. ఇది కామన్ వర్డ్ అంటారు. ఏం అడుగుతున్నాడంటే ఆన్కి ఫాస్ట్కి వర్క్కి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే. ఇది మనం కామన్ వర్డ్ చూడాలి. ఓకే. ఇప్పుడు నేను ఫస్ట్ వన్ సెకండ్ వన్లో చూడండి. ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి? ట్వైస్, ఇంకా ఇంకేముందంటే హిమ్. ఓకేనా. ట్వైస్ హిమ్ ఆ రెండు కామన్గా ఉన్నాయి. ఓకే. అంటే మనకి అడిగింది ట్వైస్ హిమ్ లేదు కాబట్టి పక్కన పెట్టేసేయండి. మనకు అడిగింది ఆన్ ఉంది, వర్క్ ఉంది. మనకి ఆను వర్క్ ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఓకే. అంటే రెండు తీసేయండి. ఏమేమి తీసేది? రెండిట్లో కామన్గా ఉన్నాయి ఏంటో చూస్తే ఒక లుక్. కేఎల్ ఉంది, ఇక్కడ కూడా కేఎల్ ఉంది. ఇంకేముంది? డబ్ల్యూఎల్ డిఎల్ ఎస్ఎల్, జిఎల్ ఎస్ఎల్, ఎస్ఎల్ ఉంది. సో ఎస్ఎల్ కూడా తీసేయండి. అంటే అందులో రెండు ఇందులో రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి రెండు తీసేయండి. కానీ ఆ రెండు మనకు అవసరం లేక మనం అడిగిన దాంట్లో ఆన్ ఫాస్ట్ వర్క్ ఉంది. ఇప్పుడు ఆన్ ఫాస్ట్ వర్క్ ఉంది కాబట్టి ఆన్ వర్క్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. ఇది మనకు కావాల్సింది ఇక్కడ ఉంది. అంటే ఈ రెండింటిలో మనకి మిగిలింది ఏముందంటే డబ్ల్యూఎల్ డిఎల్. ఇలా డబ్ల్యూఎల్ డిఎల్ ఉన్న ఆప్షన్ ఏమున్నాయి? సెకండ్ ఆప్షన్ డిఎల్ డబ్ల్యూఎల్ ఉంది, డిఎల్ డబ్ల్యూఎల్ ఫోర్త్ ఆప్షన్ ఉంది. ఓకే. డిఎల్ డబ్ల్యూఎల్ ఓకే. చూద్దాం మరి ఇంకేం కావాలి మనకి అంటే కనుక చూడండి. మనల్ని అడిగింది ఆను ఫాస్ట్ వర్క్, మనకు దొరికింది వర్క్ ఆన్. అంటే మనకి ఏం కావాలి? ఫాస్ట్ కావాలి. సో చూద్దాం. ఫాస్ట్ ఎక్కడుంది? ఇందులో. మరి రెండు పోగా ఇంకేముంది? కేఎల్ పోయింది, ఎస్ఎల్ పోయింది కాబట్టి జేఎల్. ఈ మూడు ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉంది? డబ్ల్యూఎల్ డిఎల్ జేఎల్, డిఎల్ జేఎల్ డబ్ల్యూఎల్. అదేంటి సార్ మరి రివర్స్ ఉన్నాయి కదా అని అంటే ఇది కామన్ వర్డ్, నిదానంగా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి సెకండ్. ఫస్ట్ రెండు వర్డ్ని ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ అవి చూడండి. NBSLFUకి కోడ్ ఏమి ఇచ్చాడంటే మార్కెట్. అయితే మార్కెట్కి కోడ్ ఏంటని అడుగుతున్నాడు. ఎంత ఈజీగా చూద్దాం. N అంటే లెటర్ నెంబర్ 14,
ఎం అంటే 13. ఎంత తగ్గింది? 1 తగ్గింది. బి అంటే 2, ఏ అంటే 1. మళ్ళీ 2 1 అయిందంటే 1 తగ్గింది, అంటే -1 తగ్గింది. ఓకేనా క్లారిటీగా? ఇప్పుడు ఈ మార్కెట్లో ఉన్నదాన్ని కూడా -1 చెప్పిన మనం తీస్తే ఎం అంటే 13, 1 తీస్తే 12, 12th లెటర్ ఎల్. ఎల్ ఉన్న ఆప్షన్ ఏం? ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది. మళ్ళీ ఏ అంటే -1 మీన్స్ దాని ముందు లెటర్ అన్న కాబట్టి ఏకి ముందు ఉండే లెటర్ జెడ్ కాబట్టి ఎల్ జెడ్. సరిపోయింది చూస్తే ఈజీ. నెక్స్ట్ ఇది చూడండి, చాలా మందికి ఇది భయం అన్న ఫీలింగ్ ఉంటుంది, బట్ ఇది ఎస్ఎస్సి సీరియల్గా అడిగాడు. ఇదే మోడలు స్టేట్ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కానిస్టేబుల్ కూడా ఉంది. చూద్దాం ఏంటది అంటే గన్ గమ్. సో గమ్ అనే దానికి కోడ్ ఏంటంటే 49441169. ఇలా రాయగానే ఇలా రాస్తున్నప్పుడే మనకు క్లారిటీ ఉండాలి ఏంటంటే ఇవి స్క్వేర్స్ అన్న ఫీలింగ్ రావాలి. చూడండి ఒకసారి, 49 7 స్క్వేర్, ఓకే, 441 21 స్క్వేర్, 169 13 స్క్వేర్. మరి ఎలా వచ్చినాయి అంటే కనుక ఇక్కడ చూడండి, జి అంటే లెటర్ నెంబర్ 7, యు అంటే 21, ఎం అంటే 13. ఏ లెటర్కి ఆ లెటర్ రాశాను, వాటిని వీడు ఏం చేశాడంటే స్క్వేర్ చేశాడు. 7 స్క్వేర్ 49, 21 స్క్వేర్ 441, 13 స్క్వేర్ 169. అలాగే స్క్వేర్ చేశాడు కాబట్టి మనల్ని ఏమడుతున్నాడు అంటే చూడండి, వ్యాక్స్. దీనికి ఏంటని అడుగుతాడు, ముందు ఏ లెటర్ కాని లెటర్ తీయాలి. డబ్ల్యూ 23 లెటర్, ఏ ఫస్ట్ లెటర్, ఎక్స్ 24th లెటర్. ఇట్లా వాడి స్క్వేర్ చేసాడు కాబట్టి మనం కూడా స్క్వేర్ చేయాలి. 23 స్క్వేర్ 529. ఓకే, 529 ఎక్కడ ఉందో చూసుకుంటే ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ 1 అని పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇంకా ట్రై చేస్తే టైం వేస్ట్ కాబట్టి తెలిసిపోద్దుగా. 1 స్క్వేర్ అంటే 1, 24 స్క్వేర్ 576 ఇట్స్. ఓకే, నెక్స్ట్ కొంచెం చూద్దాం. ఈ చూడండి, టైర్డ్ అనే దానికి 56 ఇచ్చాడు, బ్రెయిన్ అనే దానికి 44 అయితే లేజీ ఏంటంటున్నాడు. చూద్దాం, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టైర్డ్ అనే దానికి 56 ఎలా వచ్చింది అని ఆలోచించాడు. ఫస్ట్ ఓడిచ్చి నంబర్ ఇచ్చాడంటే కనుక ఏ లెటర్ కాలేటో టోటల్ చేద్దాం. ఒకవేళ రాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది నేను క్లారిటీ ఇస్తా. ఓకే, చూద్దాం. టీ అంటే 20, ఐ అంటే 9, ఆర్ అంటే 18, ఈ అంటే 5, డి అంటే 4. ఈ టోటల్ నిజంగా 56 వచ్చింది అనుకోండి, ఏ లెటర్ ఆ లెటర్ అవసరం చేసినట్టు. అప్పుడు లేజీకి ఏంటో చూద్దాం, అసలు ఏం చేసాడో చూద్దాం. ఓకే, 9 + 8 17, 7 22 26, 2 ఉంది. 2 + 2 + 1 అంటే 5. సరిపోయింది. అంటే ఏం చేశాడు, ఏ లెటర్ ఆ లెటర్ టోటల్ చేశాడు. మనం కూడా మనల్ని అడగాల్సింది ఏంటి, లేజ్. చూద్దాం, ఎల్ అంటే 12, ఏ అంటే 1, జెడ్ అంటే 26, వై అంటే 25. చూడండి, 3 + 6 9, 9 + 5 14, 1 ఉంది. 3 2 6 కాబట్టి 64. 64 అనేది ఎన్ని ఆప్షన్లు ఉందంటే ఫస్ట్ ఆప్షన్. ఏ లెటర్ కా లెటర్ ఇచ్చాడు, ఈజీగా వచ్చింది కాబట్టి. నెక్స్ట్ చూడండి, అన్కవర్ అది ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, దెన్ హౌ విల్ టిప్ బీ కోడెడ్ యాజ్ అని అడిగాడు. జాగ్రత్తగా చూస్తే మీరు యూ అంటే 21 అని రాసి ఎఫ్ అంటే 6 అంటే ద లాంగ్ గ్యాప్ వచ్చేస్తుంది. ఓకేనా? సో మనం చేసేటప్పుడే ఇంత వేరియేషన్ వస్తుంది ఏంటనగానే ఆల్టర్నేట్గా మనం ఏం చూడాలి, నెక్స్ట్ మోడల్ ఏదైనా ఉందనగానే చెప్పాను కదా, ఏ లెటర్ కా లెటర్ సెట్ కాకపోతే ఆపోజిట్ పేర్స్లో ఉంటే క్లారిటీ ఉంటుంది. అంటే ఏంటి సార్ అంటే, మీరు చూడగానే ఈ రెండు కంపేర్ చేస్తారు. ఎఫ్యూ అనగానే ఇది ఆపోజిట్ పేర్స్లో డౌన్ పేర్స్. ఎఫ్యూ అంటే ఫన్. ఓకేనా? ఫన్ అనగానే నెక్స్ట్ ఎంఎన్ ఇది కూడా మ్యాన్. సిఎక్స్ క్లైమాక్స్. ఓఎల్ అనగా ఎల్ఓ అనగా లవ్. ఈవి అనగా ఈటీవీ, మళ్ళీ ఈవి ఈటీవీ. ఐఆర్ ఇండియన్ రైల్వేస్. అన్నీ కూడా ఆపోజిట్ పేర్స్. ఓకేనా? ఏ లెటర్ కా లెటర్ సెట్ కానీ అలా కంపారిజన్లో వేరియేషన్ ఎక్కువ వస్తే కనుక అది ఇచ్చారు. టిప్ అనే దానికి ఏంటని అడిగాడు. దీనికి ఆపోజిట్ చేద్దాం. టీకి ఆపోజిట్ పేర్స్ జీ గోట్ అని పెట్టుకున్నా. ఐకి ఆపోజిట్ పేర్ ఇండియన్ రైల్వేస్. పీకి ఆపోజిట్ పేర్స్ కపిల్ లేదా కేపాల్ అని పెట్టుకుంటారు కొంతమంది. సో ఆన్సర్ జిఆర్కే. జిఆర్కే ఎన్ని ఆప్షన్ ఉందంటే 4th ఆప్షన్. నెక్స్ట్ 13th. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే క్యాట్ అనే దానికి వాడు ఏమి ఇచ్చాడు, 60 ఇచ్చాడు. దెన్ మ్యాన్కి ఏంటని అడుగుతున్నా. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏ లెటర్ ఆ లెటర్ ఇచ్చినట్టు. సో క్యాట్కి చూద్దాం. క్యాట్కి 60 ఎలా వచ్చింది, సి అంటే 3, ఇది 1,
ఇది 20. ఇప్పటికి అర్థమైపోయింది. 3 into 1 1, 326 సరిపోయింది. అంటే ఏ లెటర్ ఆ లెటర్ని మల్టిప్లై చేశాడు. అలాగే మ్యాన్, ఎం అంటే 13, ఏ అంటే 1, ఎన్ అంటే 40. ఓకే, ఇట్లా మల్టిప్లై చేయాలి. ఓకే, 13 into 1 అంటే 13, 13 4, 13 14s ఎంత అనగానే మరి టేబుల్ వస్తే ఫాస్ట్ అవుతుంది. ఒకవేళ రాలేదనుకోండి, 13 14s అనగానే 13 square 169. నేను 13 చేశాను కాబట్టి ఇంకో 30. సో 2 8 1 అంటే 182 ఆన్సర్, 4th ఆప్షన్. నెక్స్ట్ 14th వన్, ఐసిఎంఓఏడికి అదైతే కనుక హౌ ఈజ్ జిఆర్ఈఎస్ఎల్వైకి ఏంటని అడుగుతున్నాడు. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఏ లెటర్ ఆ లెటర్ కంపేర్ చేద్దాం. కంపేర్ చేసిన తర్వాత రాకపోతే కనుక అప్పుడు నెక్స్ట్ ఏంటంటే చూద్దాం. ఓకే, ఐ అంటే 9, కే అంటే 11. 9 11 అయిందంటే +2 కలిపితే అవుతుంది. సి అంటే 3, ఏ అంటే 1. మరి 3 1 అయిందంటే పెరగలేదు, తగ్గింది కాబట్టి -2. +2 -2 వస్తుంది కాబట్టి సరదాగా GRకి ట్రై చేద్దాం. వచ్చిందా డైరెక్ట్ ఆప్షన్ పెడదాం. +2 -2, 7 + 2 9, 9th లెటర్ I, 18 - 2 16, P, IP అని ఉండాలి కాబట్టి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 15కి వచ్చింది చూడండి. యూఎఫ్బిఎన్కి 21 6 2 14 ఇచ్చాడు. ఎంత ఈజీగా ఇచ్చాడు చూడండి క్వశ్చన్. ఓకేనా, ఎందుకంటే యూ అంటే లెటర్ నెంబర్ 21, ఎఫ్ అంటే 6, బి అంటే 2, ఎన్ అంటే 14. ఏ లెటర్గా ఆ లెటర్ ఇచ్చాడు. అలాగే నేను ఏమడుతున్నంటే ఓపిజేఎం, ఓ అంటే 15, పి అంటే 16. 15 16 ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఇంకా రిమైండింగ్ చేయొచ్చు, బట్ ఏంటంటే సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. ఇన్ ఏ సెకండ్ కోడ్ లాంగ్వేజ్ 481 స్కై ఈజ్ బ్లూ అన్నాడు. అంటే 481 అనే దానికి స్కై ఈజ్ బ్లూ అని ఇచ్చాడు. నెక్స్ట్ 246 మీన్స్ సీ ఈజ్ డీప్ అన్నాడు. 698కి సీ లుక్స్ బ్లూ అన్నాడు. అసలు ఇలాంటివి మెసేజ్ కోడింగ్ అంటారు. ఇలాంటివి ఎలా చేయాలంటే కామన్ వర్డ్. ఓకే, ఏదైతే కామన్ ఉందో అడగ. అలా మనల్ని ఏమడిగాడు, బ్లూ అనే దానికి కోడ్ ఏంటన్నా. అసలు బ్లూ ఎక్కడ ఉంది అది చూసుకోవాలి. బ్లూ అనేది ఇక్కడ ఉంది, ఇంకెక్కడ ఉందంటే బ్లూ ఇక్కడ ఉంది. ఓకేనా, వీటి యొక్క కోడ్స్ ఇదొకటి అయితే స్కై ఈజ్ బ్లూ, సీ లుక్స్ బ్లూ. అంటే స్కై ఈజ్ బ్లూ, సి లుక్స్ బ్లూ అంటే ఆ రెండిట్లో బ్లూ ఒక్కటే మ్యాచ్ అవుతుంది. మరి ఎక్కడైతే కామన్ వర్డ్ చూడాలి కాబట్టి మరి రెండిట్లో ఏదైతే మ్యాచ్ అవుతుందో నెంబర్ అదే మన ఆన్సర్ అవుద్ది. సో ఆ రెండిట్లో మ్యాచ్ అయ్యే నెంబర్ 8 కాబట్టి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇది చూడండి. ఇది చూడడానికి ఇలా ఉంటుంది. Z=1 అన్నాడు. అంటే రివర్స్లో వస్తున్నాడు అనుకుంటాం మనం. రివర్స్లో వస్తున్నాడంటే ఆపోజిట్ అంటే జెడ్ విలువ 1 ఇచ్చాడంటే 1 అంటే ఏంటి, ఏ. ఈ జెడ్ అనగానే A to Z డౌన్ పేర్స్. నెక్స్ట్ Y 2 ఇచ్చాడు, 2 అంటే BY బాయ్. నెక్స్ట్ A 26 ఇచ్చాడు, చూసారా మళ్ళీ 26 లెటర్ Z, A to Z ఇవన్నీ డౌన్ పేర్స్. అంటే మనకు అడిగిన క్వశ్చన్కి 2 అనే దానికి డౌన్, టీకి డౌన్ పేరు GT గోట్ అని పెట్టుకున్నాం డౌన్ పేరు. ఓకి డౌన్ పేరు LO లవ్, LO లవ్, మరి LOకి O. సో ఇది మన డౌన్ బేస్. G అంటే 7, L అంటే 12, O అంటే 15. ఓకేనా, 7 12 12 15 ఎక్కడుందో చూస్తే సెకండ్ ఆప్షన్. డౌన్ పేర్స్ వల్ల అంత ఈజీగా వస్తుంది. అందుకని ఎప్పుడైనా మనం రీజనింగ్లో ఒక 8 టాపిక్స్ చాలా ఈజీగా అవ్వాలంటే రీజనింగ్ ఇంట్రడక్షన్ వీడియో చూడండి. అది మన ప్లేలిస్ట్లో ఉంటుంది, లెర్న్ క్లారిటీ యూట్యూబ్ ఛానల్లో. ఓకే, ఇలాంటి క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, సేమ్ మళ్ళీ కామన్. ఓకే, పోజ్ అనే దానికి 3517 ఇచ్చాడు, సిల్క్ అనే దానికి 4638 ఇచ్చాడు. అసలు ఎస్ అనే దానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, ఏమడుగుతున్నాడు, ఎస్. మరి పోజ్లో సిల్క్లో కామన్గా ఉన్న లెటర్ ఏదంటే ఎస్. ఇంకేం మ్యాచ్ అవ్వట్లేదు చూడండి, ఇంకేం మ్యాచ్ కాకూడదు, ఓన్లీ ఆ ఒక్క లెటర్ మ్యాచ్ అవుతుంది కాబట్టి 3517 4638లో మ్యాచ్ అయ్యి, అక్కడ మ్యాచ్ అయితే ఎస్ అయితే కనుక ఇక్కడ మ్యాచ్ అయ్యేది 3 అవుతుంది కాబట్టి మనకి 3 అనేది ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 4th మళ్ళీ ఇదే మనకి సేమ్ కామన్. ఇవన్నీ SSCGL లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్లు చూసారా, అంటే షిఫ్ట్ వైజ్ ఇవన్నీ ఒకేలా మ్యాచ్ అవుతుంది. మీకు ఎక్కువ ప్రాక్టీస్ బాగా పనిచేస్తుంది, ఒకసారి చూడండి. సో షీ గార్డెన్స్ డైలీ ఈజ్ కోడెడ్ యాజ్ ఇది ఇచ్చాడు.
ఓకేనా. తర్వాత వేరే షీ ఈజ్ కోడెడ్ యాజ్ ఏమి ఇచ్చాడు, వేర్ ఈ షీ ఈజ్ కోడెడ్ యాజ్ ఎంపీ ఏటి టీ ఇచ్చాడు. అసలు నేను ఏం అడుగుతున్నాడో క్లారిటీ చూద్దాం. ఫస్ట్ మనల్ని ఏం అడుగుతున్నాడు, షీ అనేదానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాం. మరి షీ ఎక్కడుందో చూసుకోండి. ఓకేనా, షీ ఇక్కడ ఉంది, షీ ఇక్కడ ఉంది. ఈ రెండిట్లో ఏం మాత్రమే మ్యాచ్ అవుతుందంటే షీ ఒక్కడే మ్యాచ్ అవుతుంది. మరి రెండిట్లో ఏం చేద్దాం, ఏకే జేబీ ఎంపీ, ఎంపీ కేటీ టీ. సో ఏం మ్యాచ్ అవుతుంది పైన కింద, ఎంపీ ఒక్కడే మ్యాచ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవాలి. పైన కింద ఏ ఓడైతే మ్యాచ్ అవుతుందో అది ఎక్కడ అటు నిదానంగా ఉండాల్సిన అవసరం లేదు కామన్ వర్డ్ అంటే. ఓకేనా, అందుకనే ఎంపీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 5th వన్, కాబ్ అనే దాని కోడ్ ఏంటంటే 3517, బోట్ అనే దాని కోడ్ ఏంటంటే 4638. సేమ్ మోడల్ ఇవన్నీ. వితౌట్ పెన్తో విత్ ఇన్ సెకండ్స్తో పెట్టచ్చు ఆన్సర్. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ బి అడుగుతున్నాడు కాబట్టి ఇందులోను మ్యాచ్ అయ్యేది ఒక్క బిఏ మ్యాచ్ అవుతుంది. మరి 3517 4638లో మ్యాచ్ అయ్యే నెంబర్ ఏదనేది చూడగానే చెప్పవచ్చు 3 ఒక్కటే ఇక్కడ మ్యాచ్ అవుతుంది కాబట్టి. సో మన ఆప్షన్ 3 థర్డ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఆన్సర్ ది వచ్చి థర్డ్ ఆప్షన్ పెట్టు. నెక్స్ట్, హీ ఎంజాయ్స్ మ్యూజిక్, కోడ్ ఏమిటంటే లో హో జో. అంటే అక్కడ 3 వర్డ్స్ ఉంటే ఇక్కడ కూడా 3 ఉంటాయి. 4 ఇచ్చాడంటే వాడు పొరపడినట్లు లెక్క. నెక్స్ట్, ఇంకేమిటికి ఇచ్చాడు, ఇది చూడండి, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అనే దాని కోడ్ ఏమి ఇచ్చాడంటే కేబీ జో ఎఫ్కే అని ఇచ్చాడు. అసలు ఏం అడుగుతున్నాడు మనల్ని, మ్యూజిక్ అనే దానికి కోడ్ ఏంటి అడుగుతారు. అసలు మ్యూజిక్ ఎక్కడ ఉంది అని చూస్తే మ్యూజిక్ ఎక్కడ ఉంది ఫస్ట్ వన్లో, సెకండ్ వన్లో కూడా మ్యూజిక్ ఎక్కడ ఉంది. అంటే ఎంటైర్ ఇందులో ఏం మాత్రమే మ్యాచ్ అవుతుందంటే మ్యూజిక్, అది ఎక్కడైనా ఉన్నాయి. సో ఇప్పుడు కోడ్ ఏం మ్యాచ్ అవుతుందో చూడండి, లోపో జో, కేబీ జో, జో అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి జో ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్. ఇది చూడండి, టేబుల్ అనే దానికి ఈఎల్ఈఏటి అని ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా చూద్దాం, టిఏబిఎల్ఈ. దీనికి కోడ్ ఏమి ఇచ్చాడంటే ఈఎల్ఈఏటి అని ఇచ్చాడు. ఒకసారి మామూలుగా అవుట్లుక్ వేస్తే ఒక 4 లెటర్లు మ్యాచ్ అవుతున్నట్టు ఉన్నాయి అని చూడాలి. ఎలా సార్ అంటే ఎల్ఈ ఏదైతే ఉందో ఈఎల్, టిఏ ఏదైతే ఉందో ఏటి, మరి మిడిల్ వన్ అంటే బి అంటే లెటర్ నెంబర్ 2, ఈ అంటే 5. మరి 2 5 అయిందంటే +3 కలుపుతున్నాడు. సో మనం ఫ్రేమ్ అనే దానికి ఏంటని అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి చేద్దాం, FRAME. మరి లాస్ట్ 2 లెటర్స్ ఇక్కడ రివర్స్ అయినాయి కాబట్టి లాస్ట్ 2 ఇక్కడ రివర్స్ చేద్దాం. ఎంఈ ఏమవుతుందంటే ఈఎం అవుతుంది. ఓకే, ఎఫ్ఆర్ ఏమవుతుందంటే ఆర్ఎఫ్ అవుతుంది. మధ్యలో ఏకి ఎంత కలపాలి, +3. మధ్యలో మిడిల్ ఉన్నదానికి 3 కలపాలి కాబట్టి ఏ అంటే 1 + 3 4 కాబట్టి 4th లెటర్ టీ. ఈఎండి ఆర్ఎఫ్ ఎక్కడ ఉందంటే ఈఎండి ఆర్ఎఫ్ సెకండ్ ఆప్షన్. అది చూడాలి. ప్లాంట్ అనే దానికి కోడ్ ఏమి ఇచ్చాడంటే NRDVP అని ఇచ్చాడు. ఓకే, జాగ్రత్తగా చూస్తే. నెక్స్ట్ ఇంకేం అడిగాడు, స్కోర్ దానికి ఏమో EURGT ఇచ్చాడు. నేను ఏమడుతున్నానంటే గ్రీన్ అనే దానికి ఇచ్చాడు. సో ప్లాంట్ అనే దానికి ఏమి ఇచ్చాడంటే చూడండి, NRDVP. దగ్గరగా ఉన్నట్టు క్లారిటీ మీకు వస్తే కనుక చూద్దాం. ఇక్కడ ఎన్ ఉంది కదా మనకి, దీని నుంచి ఇది వచ్చింది కాబట్టి కంపేర్ చేసినప్పుడు చాలా జాగ్రత్త చూడండి. LMN అంటే ఎల్ అంటే 12, ఎన్ అంటే 14. 12 14 ఏంటంటే +2 కలిపేయడం, కొన్ని ఇలా క్రాస్ తీసుకో. PQR ఇది కూడా +2 క్రాస్. నెక్స్ట్ TUV ఇది కూడా +2, T20 +2 కలిస్తే 22, N14 +2 కలిస్తే 16. క్రాస్ 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 క్రాస్. మరి మధ్యలో ఉన్నదానికి 1, ఇది 4 కాబట్టి +2 కలిపాడు అంటే +3 కలిపాడు. సో మనం ఇప్పుడు దేనికి ట్రై చేద్దాం అంటే ఇంగ్లాండ్ దానికి ట్రై చేద్దాం. GRIND చూడండి, క్రాస్ 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 స్ట్రైట్. అది ఏం చేస్తుంది, అదే చేయాలిగా. +2 RST GHI TI ఉండాలి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. మొత్తం చేస్తలేదు, ఒకసారి ఒక లుక్ వేస్తే చాలండి. నెక్స్ట్ 9th వన్ చూద్దాం. ల్యాంప్ అనే దానికి 66 ఇచ్చాడు, ఓట్స్ అనే దానికి 53 ఇచ్చాడు. ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓడ్ ఇచ్చి నెంబర్ ఇస్తే కనుక
ఏ లెటర్ కావాలంటే టోటల్ చేద్దాం. ఒకవేళ రాని ఎడల ఆపోజిట్ పేర్స్ అయినా డౌన్ పేర్స్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు. గత సంవత్సరం అంత ముందు సంవత్సరం చూసిన సేమ్ మోడల్స్ ఉంటాయి. ఒకసారి మామూలుగా ట్రై చేద్దాం. LAMP అనే దానికి ఏ లెటర్ క్యాలిక్యులేట్, ఇది 12, ఇది 1, ఇది 13, 16, ఇది 66 వచ్చింది అనుకోండి. ఏ లెటర్ క్యాలిక్యులేట్ టోటల్ చేస్తున్నాడు. ఒకవేళ రాలేదనుకోండి, ఓకే, డౌన్ పేర్స్ ఏమైనా చేసాడని చూద్దాం. 2 + 3 3 + 3 6 6 + 6 12. ఓకేనా, క్లారిటీ? 12 కాబట్టి ఇది 3 142 రాలే. ఏ లెటర్ కాలేటర్ సెట్ అవ్వలేదు. ఓకేనా, నెక్స్ట్ డౌన్ పేర్ ట్రై చేద్దాం. ఎల్కి డౌన్ పేర్ ఓ, LO లవ్. ఏకి డౌన్ పేర్ AZ, A to Z. ఎంకి డౌన్ పేర్ మ్యాన్. పీకి డౌన్ పేర్ కపిల్, KP. ఓకేనా, చూద్దాం. ఇదేమో 15, Z అంటే 26, N అంటే 14, K అంటే 11. ఓకే, ఈ రెండు కలిపితే 10, ఈ రెండు కలిపితే 6 అంటే 16. ఓకే, 2 2 2 66 సరిపోయి. అంటే డౌన్ పేర్స్, ఆపోజిట్ పేర్స్లో డౌన్ పేర్స్. మళ్ళీ ఏం అడుగుతున్నాడు? ఎస్కి అడుగుతున్నాడు. YSSకి ఏంటని అడుగుతున్నాడు. డౌన్ పేర్ చూద్దాం. వైకి డౌన్ పేర్ బాయ్ అని పెట్టుకున్నాం. ఈకి డౌన్ పేర్ ETV అని పెట్టుకున్నాం. ఎస్కి డౌన్ పేర్ హై స్కూల్ అని పెట్టుకున్నాం. మళ్ళీ ఎస్ అడిగాడు కాబట్టి హై స్కూల్. ఓకే, B అంటే 2, V అంటే 22. ఓకే, ఇది 8, ఇది 8. మొత్తం ఎంత వచ్చిందో చూడండి. 10 10 20, 2 ఉంది 40. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 40 కాబట్టి ఫోర్త్ ఆప్షన్. చూసారా మన A to Z లెటర్స్ వల్ల ఎంత ఉపయోగం. ఫస్ట్ ట్రై చేసాం, రాలేదు, ఆపోజిట్ పేర్స్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ 10th క్వశ్చన్. డెన్ అనేది 27 ఇచ్చాడు. 27 అని కానీ ఇమ్మీడియట్లీ గుర్తు రావాలి క్యూబ్స్. 27 దేని క్యూబ్? 3 క్యూబ్. మరి ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 లెటర్స్ ఉన్నాయి. చూద్దాం. 3 లెటర్స్ ఉంటే 3 క్యూబ్ చేస్తే 27. మరి 1 2 3 4 5 లెటర్స్ ఉన్నాయి. మరి 5 క్యూబ్ చేస్తే 125 సరిపోయింది. మరి మనల్ని అడుగుతున్న CAVEకి ఏంటని అడుగుతున్నాడు. ఏంటి? CAVEకి హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్? 4 లెటర్స్. మరి 4 క్యూబ్ అనగానే 64 ఫస్ట్ ఆప్షన్. దీనికి పెన్ అవసరం లేదు, క్యూబ్స్ వస్తాయి చాలు. చూడండి, UPSI DEకి కోడ్ ఏమి ఇచ్చాడంటే ఇది ఇచ్చాడు. జిందరి కోడ్ అది ఇచ్చాడు. అయితే నిన్ను బ్రంచ్కి ఏంటని అడుగుతున్నాడు. చూద్దాం. U అంటే లెటర్ నెంబర్ 21, N అంటే 14. 21 14 అయిందంటే ఖచ్చితంగా తగ్గింది. ఎంత తగ్గింది? 21లోంచి 7 తీస్తే 14 అయింది. ఓకేనా, క్లారిటీ. P అంటే 16, J అంటే 10. 16 10 అయిందంటే 16లోంచి 6 ఇస్తే అవుతుంది కాబట్టి -6. ఇక్కడ క్లారిటీ వస్తుంది చూడండి. -6 -6 -5 అలా. అంటే 7 6 5 4 3 2 1 అలా తగ్గుతుంది. ఒకసారి డైరెక్ట్గా BRUNCH చూద్దాం. అక్కడ ఏం చేస్తుంది? చేయాలి -7 -6 -5 అలా. మరి Bకి -7 అంటే దాని అర్థం B వదిలేసి 7 లెటర్లు ముందుకు వెళ్ళమని అర్థం. మైనస్ అంటే మనం అలా చేయాలంటే టైం వేస్ట్ కాబట్టి మామూలుగా ఏ అంటే లెటర్ నెంబరు తెలుసుగా, 1 అనొచ్చు, 27 అనొచ్చు. ఎందుకంటే జెడ్ తర్వాత ఏ వస్తుంది కదా 27. మరి B అంటే 28 అనొచ్చు. సో 28 లెటర్ అనొచ్చు. 28 -7 21. 21 అనగానే U. సో మన ఆప్షన్లో U ఉన్నది మనం చూసుకుంటే ఇది పెట్టేయచ్చు. ఇంకో లెటర్ అయ్యేది. R అంటే 18 -6 12 కాబట్టి 12 అనే L. సో UL సరిపోయిందిగా. సో మనకి ఇలా తగ్గుతూ వెళ్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇది చూడండి. PDFJARSకి ఏమి ఇచ్చాడమ్మా? ఇది ఇచ్చాడు. ఓకే, దీనికి అది ఇచ్చాడు. అయితే నేను ఎవరిది చూద్దాం. ఫస్ట్ ఆ రెండు రిలేషన్ చూద్దాం. మామూలుగా P అంటే 16, O అంటే 15. -1 తగ్గింది. ఇది 4, ఇది 3, మళ్ళీ -1 తగ్గింది. చూద్దాం, డైరెక్ట్గా ఒకసారి ట్రై చేద్దాం. రాకపోతే కొద్ది ముందుకు వెళ్దాం. దేనికి? ZBD అని ఒక అంటే మొత్తం తీసుకోకుండా 3 లెటర్స్. 26 22 లెటర్, 4th లెటర్. -1 -1 -1 కాబట్టి చూద్దాం. అక్కడ కూడా F ఏంది -1. 26 నుంచి జోడిస్తే 25 లెటర్ Y. వైతో ఉన్న ఆప్షన్ ఉన్నాయంటే సెకండ్ ఆప్షన్ అయితే. ఓకే, 28 చూడండి. ఏప్రిల్ అనే దాని కోడ్ CSTLN అని ఇచ్చాడు. ఓకే, ఏ అంటే లెటర్ నెంబరు 1, C అంటే 3 అంటే +2. ఈ 16, ఇది 19 +3, ఇది 18, ఇది 20, మళ్ళీ +2.
సో ఈ విధంగా ఇస్తే ఒకసారి కొంతవరకు చేశాను కదా, కంటిన్యూ చేయొచ్చు. మామూలుగా దీని ద్వారా ఏం వస్తుందని చూద్దాం. 4 లెటర్లు ఇచ్చాడు కాబట్టి మనం 3 చేసాం కాబట్టి ఇంకోటి కంటిన్యూ చేద్దాం. I అంటే 9, L అంటే 12 +3. సో +3 +2 +3 +3 అలా వెళ్ళిపోతుంది కాబట్టి చూద్దాం. +2 +3 +2 +3. J అంటే 10, 10 + 2 12, 12th లెటర్ L. L ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ 2 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి ముందుగా. U అంటే 21, 21 + 3 24, 24th లెటర్ X. LX ఎన్నో ఆప్షన్ ఉంది? థర్డ్ ఆప్షన్ మనం పెట్టేయచ్చు ఆప్షన్. నెక్స్ట్ 29th వచ్చింది చూడండి. SSEGL ప్రీవియస్కి వచ్చినాయి, చాలా ఈజీ. గార్నిష్ అనే దానికి RGAINSH అని ఇచ్చాడు కదా, మీరు దాని మీద ఏ లెటర్ లెటర్ రాసేసి ఓకేనా, విత్ ఇన్ సెకండ్స్ వితౌట్ పెన్తో అయిపోయే క్వశ్చన్ని మనం ఎక్కువ ఫ్రేమ్ చేసేసి అలా అడౌట్ తీస్తే అయిపోతుంది. ఎందుకు అలా చెప్పారంటే గార్నిష్కి కోడ్ ఇచ్చాడు, ఒక లుక్ వేయండి, ఇందులో ఉన్న లెటర్లన్నీ అందులో ఉన్నాయి. మరి ఏ విధంగా ఉన్నాయి సార్ అంటే GAR నాకు RGA కింద కనపడుతుంది, RGA. మరి అలాంటప్పుడు దీనికి కూడా NGE ఉందేమో చూద్దాం. NGE ఎన్ని ఆప్షన్ ఉంది? NGE అయిపోయింది ఆన్సర్. మిగతా చూద్దామా ఏం చేశాడు? NIIN, IOOI, SHHS, USSU. సరిపోయింది చూడండి, సరిపోయింది కదా. సో మనంతా ట్రై చేయకుండానే మామూలుగా ఈజీగా పెట్టచ్చు ఆన్సర్. చూడండి ఇందులో నెక్స్ట్ 30th గురించి చూద్దాం. ఓకే, పెయింట్కి 80 అని ఇచ్చాడు, తెలుసు కదా. ఏదైనా ఓడిస్తే కనుక వాడు నంబర్ ఇచ్చాడంటే ఫస్ట్ మనం ఏ లెటర్ కాలేటర్ ట్రై చేద్దాం. రాని ఎడల డౌన్ పేజ్ ట్రై చేద్దాం. ఓకే, పెయింట్ PAINT, దీనికి 80 ఇచ్చాడు, సరిపోతుందో లేదో చూస్తా. ఇది 16, ఇది 1, ఇది 9, ఇది 14, ఇది 20. ఈ రెండు కలిపితే 30, ఇది ఒక 20 50, ఈ రెండు కలిపితే 10. మొత్తం మీద 30 20 50 + 10 60 వచ్చింది. సో సరిపోలేదు, ఇక్కడ 80 ఉంది. సో ఎప్పుడైతే ఫెయిల్ అయిందో డౌన్ పేర్ చెక్ చేద్దాం. Pకి డౌన్ పేర్ KP కపిల్, Aకి డౌన్ పేర్ AZ A to Z, Iకి డౌన్ పేర్ ఇండియన్ రైల్వేస్, వెనక డౌన్ పేర్ MN, ఇది Tకి గోట్ GT. అది డౌన్ పేర్ అండ్ అప్ పేరు మ్యాచ్ అవుద్ది. మీరు ఈవినింగ్ ఇంట్రడక్షన్ చూస్తే కనుక ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ చూద్దాం. K అంటే 11, Z అంటే 26, R 18, M 13, ఇది 7. టోటల్ 7 + 8 15, 15 + 10 25, 2 ఉంది. సో ఈ మొత్తం టోటల్ చేస్తే 3 2 75, 75 వచ్చింది. బట్ వీడి కోడ్ 80 ఇచ్చాడు. మరి 75కి ఎంత కలిపితే 80 వస్తుందంటే 5. మరి 5 ఎలా యాడ్ చేశాడు సార్ అని అడిగితే కనుక హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ అంటే కనుక 5. సో ఎన్ని అయితే లెటర్స్ ఉన్నాయి ఎంత కలిపాడని అర్థం. డౌట్ అయితే కనుక డ్రాప్ ట్రై చేద్దామా. డ్రాప్లో ఉన్న లెటర్స్కి మనం ఫస్ట్ డౌన్ పేర్స్ రాద్దాం. డీకి డౌన్ పేర్ డౌన్ అంటే W, ఆర్కి డౌన్ పేర్ ఇండియన్ రైల్వేస్, ఓకి లవ్, పీకి కపిల్. సో 23 9 12 11. ఓకేనా, క్లారిటీ చూద్దాం. ఇది 5, ఇది 10 15, 1 ఉంది. సో 5 55. ఓకేనా, 55 వచ్చింది. మరి హౌ మెనీ లెటర్స్ అంటే 4 లెటర్స్ కాబట్టి నాకు తెలిసి అక్కడ 59 ఉండాలి. సో సరిపోయింది. అంటే డౌన్ పేర్స్ రాసి ఎన్ని అయితే లెటర్స్ ఉన్నాయో అన్ని యాడ్ చేస్తున్నాడు. అలాగే మార్కెట్కి డౌన్ పేర్ చూడండి. MN మ్యాన్, AZ A to Z, ఇండియన్ రైల్వేస్. కేకి డౌన్ పేర్ ఏంటంటే కపిల్, లేదా చెప్పాను కదా PK, మీ స్టేబుల్ ETV, టీకి G. నేను ఓన్లీ ఏం రాశానంటే డౌన్ పేర్స్ రాశాను. ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 6 యాడ్. ముందు డౌన్ పేర్స్ టోటల్ చేసి 6 యాడ్ చేయాలి. N అంటే 14, Z 26, ఇక్కడికే 40 అనొచ్చు మీరైతే. ఓకే, ఇదేమో 9, ఇదేమో 16, ఇది 22, G అంటే 7. ఓకే, నేను ఏ లెటర్ కా లెటర్ రాసిన టోటల్ చూద్దాం. ఇది 10 19, 19 + 6 15, 15 2, ఓకే 17, 17 + 7 24, 2 ఉంది. మామూలుగా నెక్స్ట్ 3 6 + 2 8, మరి 84 వచ్చింది.
మరి ఎంత కలపాలి 84 కంటే? హౌ మెనీ లెటర్స్ ఆర్ దే? 6. 84 + 6 90 కాబట్టి 90 ఉండే ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్. ఓకేనా? ఇంత ఈజీగా చేయడం గల కారణం ఏంటంటే మనకి లైన్ క్లారిటీ యూట్యూబ్ ఛానల్లో మీరు ప్లేలిస్ట్ చూడండి. ప్లేలిస్ట్లో రీజనింగ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. మీరు ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్స్ చాలా ఈజీగా ఆ ఇంట్రడక్షన్ ఉన్నారంటే ఎలాంటి జాబ్ అయినా ఈజీగా క్రాక్ చేయడానికి 7 పాయింట్స్ ఉంటాయి ఆ నిమిత్యాలలాగా. అది వింటే చాలు మీరు ఇంత ఫాస్ట్గా చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.